జీవీటీవీ న్యూస్ గట్కేసర్. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 210వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొమ్మిడి మహిపాల్ రెడ్డి బీజేపీ గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం పెంపొందించడానికి ఎంతో కృషి చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారు ఒక వర్గం కోసం ఆలోచించలేదు, భారతదేశంలో ఉన్న సబండ వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి అంబేద్కర్. అంబేద్కర్ గారి కోసం చేసే ప్రతి కార్యక్రమంలో మా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలియజేశారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మహాత్మా బసవేశ్వర 891వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మీసాల అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఆయన జీవిత చరిత్ర తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేకల దాస్, అంబేద్కర్ యువజన సంఘం, కె నర్సింగ్రావు, మండారి రామ్దాస్, కె సత్యం, పల్లె మధుసుధ, ఎం సాయి నారాయణ, చెల్లక శ్రీధర్, డి అభిమన్యు, ఆంజనేయులు గౌడ్, ఎం అంజయ్య, పి వీరేశం, కె విక్రాంత్ రెడ్డి, ఎల్ రమేష్ యాదవ్, అనిల్ గౌడ్, మహంకాళి బొడ్డు నర్సింగ్, గంగారాం అంజయ్య, బాలనగర్ గణేష్ గౌడ్, కృష్ణంరాజు, ఈ విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆ రోజుల్లో ఆయన్ని లక్ష్మణ, అశ్వడు మరియు కృష్ణపుడు అని కూడా పిలిచేవారు. అదేవిధంగా ఆయన ఆ రోజులలో వర్ణ వివక్షలు, లింగ వివక్షలు, కుల వివక్షలు, ఈ 3 వివక్షలను కూడా ఏ రకంగా కూడా దరిచేయకుండా ఆ రోజుల్లో ప్రజలను చైతన్యం దిశగా ఆయన యొక్క ప్రయాణం 800 సంవత్సరాల క్రితమే చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన జన్మస్థలం కర్ణాటకలోని బాగేవాడి అనే ప్రాంతంలో ఆయన జన్మస్థలం. మరి ఆయన తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ. చిన్న వయసులోనే శైవ పురాణాల గాథలను అవగతం చేసుకొని ఆయన కర్మకాండ జన్మలో ఆ కర్మకాండ పైన విశ్వాసాలు ఆయనకు పోయింది. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు ఆయనకి ఉపనయనం చేద్దామనుకున్నప్పుడు కూడా ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయి సంగమేశ్వరుని దగ్గరికి వెళ్ళిపోయి దృష్టితో ఆయన జపం చేస్తూ ఆ రకంగా ఉండిపోయేవారు. ఆ తర్వాత 12వ శతాబ్దంలో భారతదేశాన్ని కర్ణాటకలో పాలిస్తున్నప్పుడు అక్కడ ఆ రోజుల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఆయన ఒక చిన్న ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగంలో నిమగ్నమైపోయి చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయి వెళ్ళే వారికి కూడా ఆయన నిబద్ధంగా పనిచేయడం జరిగింది. ఆ సౌభ్రతత్వాన్ని పెంపొందించడకు అత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్థించుకుంటున్నాం. ఈ గురువు పూలే ఆలోచనలతో ఈ భారతుడు కాశీరామ్ పని విధానంలో నిరంతరం నిస్వార్థంగా దేశ ప్రగతికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై భారత్. అలాగే అప్పట్లో మరి సమానంగా ఉండాలని కోరుకుంటూ చేసినటువంటి ప్రతి ఆదివారము అంబేద్కర్ గారికి మాల కార్యక్రమం మీదైతే ప్రబుద్ధ ఇంటర్నేషనల్ భారత్ అరుణ్ గారు చేపట్టిన ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి రావడము, ఈ మహనీయునికి మాల వేయడం అంటే మాల వేసేంత గొప్పలం మనం కాము. కానీ అతని ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారు వారు మన రాజ్యాంగాన్ని నిర్మించి మన రాజ్య వ్యవస్థను ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఏదైతే సమానత్వం కోసం పోరాటం చేసి అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలే కానీ ఈరోజు భారతదేశము ముందుకు నడవడానికి ప్రతి ఒక్క ఆర్టికల్స్ ఆ రోజు అంబేద్కర్ గారు ఆలోచన నిర్వచనమే ఈరోజు భారతదేశము ఈ అభివృద్ధి పదంలో ఉన్నదంటే ఆ రోజు అంబేద్కర్ గారు చేసిన కృషితోటి. అలాంటి మహనీయుడు మనము ఏదో వర్ధంతికి జయంతికి కాకుండా ప్రతిరోజు స్మరించుకోవాల్సిన విషయము. మనం అందరము అంబేద్కర్ గారి ఆశయాల్లో, అంబేద్కర్ గారి ఆచరణలో నడిపిస్తూ మనము ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇక్కడి
అరుణ్ గారి అయితే ప్రభుత్వ ఇంటర్నేషనల్ సంస్థ ఉందో, అదేవిధంగా గట్కేసర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాస్ అన్నగారికి, ఇక్కడికి విచ్చేసిన మా యొక్క కార్యకర్త బంధువులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్. आप सभी को नमस्कार, जय भीम। अम्बेडकर जी बहुत आशावादी और बहुत प्रतिभाशाली थे। मैं आप सभी से यही अनुरोध करूंगी कि हम सभी उनके आदर्श पर ही आगे बढ़े और सभी वर्ग के लोगों को एक समान समझे और आगे बढ़े। बस यही करती हूँ। जय भीम। భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాల కార్యక్రమం 210వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కుమ్మిడి మైపాల్ రెడ్డి అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ గట్కేసర్ మున్సిపాలిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా బసవేశ్వరుడు గారి 891 జయంతిని నిర్వహించడం జరిగింది. అలాగే అన్నగారు ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు అంటే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే చేశారనే ఒక అపోహ ఇస్తున్నదో దాన్ని అందరికీ కూడా తెలియజేసే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టిన సబ్బన్న వర్గాలకు ఆయన ఏ రకమైన హక్కులు చట్టంలో పెట్టినో అవన్నీ కూడా మా యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరే కాదు, తథాగత గౌతమ బుద్ధుడు గాని, సామ్రాట్ అశోక్ చక్రవర్తి, మహాత్మా జ్యోతిరావు పూలే, తల్లి సావిత్రిబాయి పూలే, మత రమాబాయి అంబేద్కర్, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రవిదాస్ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్, తల్లి జిజావుబాయి, ఛత్రపతి సాహు మహారాజ్, మాన్యవార్ కాంశీరామ్, ఈ రకంగా చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీం, ఈ మహనీయులు ఆలోచన విధి వాళ్ళ వర్ధంతులు మరియు జయంతులు ఇక్కడ చేసి వాళ్ళ యొక్క చరిత్రను కూడా సమాధానం తెలియజేసే ప్రయత్నం మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఈ రకంగా భారతదేశంలో ఉన్న సంపన్న వర్గాలను కూడా ఒక్కతాటిపైన తీసుకొచ్చి ఈ కులాంతర మతాంతర విషయం అందరినీ కూడా ఒకే విధంగా చూడాలని ఆయన అలా ఆలోచన విధానంతోనే ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆలోచన ముందుకు వెళ్తున్నామని తెలియజేసుకుంటున్నాను. మేము ఈ కార్యక్రమం ద్వారా అందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చి ఈ సమాజంలో ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు కూడా తక్కువ కాదు, అందరూ సమానమనే ఒక ఉద్దేశం మీద అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఏ ఒక్కరు మాత్రమే కారణం కాదు. దానికి పద్మశ్రీ నరవరి కుమార్ గారు, మేకల దాస్ గారు, అన్న బండారు రామదాస్ అన్న గారు, విష్ణు గారు, అన్న జగదీష్ అన్న గారు, గంగర మంజన్న గారు, దత్తు గారు, మరియు అన్న శ్రీరామన్న గారు, కిషన్రాజన్న గారు, అన్న వీరేశమన్న గారు, అన్న నరసింహరావు అన్న గారు, సత్యమన్న గారు, మరియు వీళ్ళందరి శాసనసభ్యులతో గట్కేసర్ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం విచ్చేసిన భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్.